విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభ. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ ఎయిర్పోర్ట్ను ప్రారంభోత్సవం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం చేస్తూ దానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టారు. ఆ పేరు పెడుతూ ఒక వ్యాఖ్యానం కూడా చేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టులకి, వేసిన జాతీయ రహదారులకి, నిర్మాణం చేసిన రైల్వే స్టేషన్లకి, ఏర్పాటు చేసిన విమానాశ్రయాలకి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు నామకరణం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు దేశంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఆ క్రమంలో అల్లూరి సీతారామరాజు పేరు పెడుతున్నాము అని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. సరే, మోడీ గారు బీజేపీ పార్టీ కనుక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మీద సహజంగా విమర్శలు పెడతారు. అది సహజంగా జరిగేది. ఒక విషయం ఈ సందర్భంలో ఈ సభ దగ్గర జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తన ఉపన్యాసంలో ఒక చర్చనీయాంశమైన విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, తప్పేం కాదు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం న్యాయబద్ధమైంది, రాజ్యాంగ సూత్రం కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు, అది కూడా ఏం తప్పు కాదు. ఖచ్చితంగా వారు చెప్పిన అభిప్రాయం ఏమిటి చూస్తే, ఢిల్లీ నగర వీధుల్లో గత వారం జరిగిన, ముఖ్యంగా 15 రోజుల నుంచి కొనసాగి గత వారం వరకు జరిగిన పోరాటం, జంజీ యువతరం తీసుకొచ్చిన పోరాటం, విద్యార్థి యువతరం చేసిన పోరాటం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కదిలిన విద్యార్థుల పోరాటం, యువతరం పోరాటం. ఈ పోరాట సందర్భంలో మోడీ గారిని ఉద్దేశించి యువతరం చేసిన కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో స్పందించారు. స్వయంగా మోడీ గారు ఉన్న సభ అది. బహుశా మీరు విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు తెలుగులో మాట్లాడుతున్నారు, మోడీ గారికి తెలుగు అర్థం కాదు. పక్కన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి చెప్తూ ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తున్నాడనే విషయం నేను ఊహ చేసి మాత్రమే ప్రస్తావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న విషయాన్ని హిందీలోనో ఇంగ్లీష్లోనో మోడీ గారికి చెప్తున్నారు అని నేను భావిస్తున్నా. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారు నీ విన్నావా అని కూడా అనొచ్చు ఎవరైనా. నేను కేవలం ఊహగా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ వేదిక మీద ఆయన మాట్లాడుతున్నాడు, ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నట్టు సహజంగా ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడే విషయం ఏమై ఉంటుంది అని ఆయన తెలుసుకొని ఉండే అవకాశం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా తన సమయాన్ని పూర్తిగా దేశం కోసం వెచ్చించి పనిచేస్తున్నారు. ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు, శత్రువులతో పోరాడుతున్నారు, విదేశీ శక్తులు మన మీద దాడి చేసినప్పుడు ఎదుర్కొని దేశాన్ని రక్షిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మీద ఈ జంజీ యూత్ ఈ మాట్లాడిన సందర్భం, మాట్లాడిన మాటలు, అనకూడని మాటలు అంటుంటే నా గుండె కదిలించింది అన్నాడు. ఈ అనకూడని మాటలు ఎవరు మాట్లాడినా మనం ఖచ్చితంగా ఖండించవలసిందే. అనకూడని మాటలు ఏమిటో అని చెప్పలేదు పవన్ కళ్యాణ్. ఒకవేళ చెప్పి ఉంటే అవి అనకూడని మాటలా, అనవలసిన మాటలా అనేది మనం తెలిసేది. ఆ జంజీ యూత్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పినట్లుగా మోడీ గారిని అనకూడని మాటలు అంటే ఖచ్చితంగా మనమందరం ఖండించాలి, దేశమంతా ఖండించాలి. ఎందుకంటే మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి, ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మోడీ గారి వ్యక్తిగతమైన విషయం కాదు, ఆ కుర్చీకి ఎవరైనా విలువ ఇవ్వాలి. అనకూడని మాటలు ఏమిటో, ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేక మాటలు, పార్లమెంటరేతర మాటలు ఎవరైనా మాట్లాడి ఉంటే, సంస్కార రహితమైన మాటలు ఎవరైనా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా మనం వాటిని విభేదిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారి గుండెను కదిలించేసింది అన్నాడు కదా. ఈ కదిలించేసింది అనేది మోడీ గారిని ఏం మాటలు అన్నారో చెప్పకుండా కదిలించేసింది అన్నాడు. కానీ ఢిల్లీలో ఉన్న ఒక 5 లక్షల మంది యూత్ పడిన బాధలు పవన్ కళ్యాణ్ గారిని కదిలించలేనందుకు మన గుండెలన్నీ కదులుతున్నాయి. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారు బహుశా ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించి 30 ఏళ్ళు అయి ఉండవచ్చు. ఈ మొత్తం కాలంలో పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి మాటల్లోనైనా, ఆయన మిత్రుల మాటల్లోనైనా, స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లోనైనా, లేదా ఆయన తీసిన సినిమాల్లో చూయించిన కొన్ని దృశ్యాల ప్రకారం చూసిన, చేగువేర నాకు ఆదర్శమని, భగత్ సింగ్ నాకు ఆదర్శమని, నక్సలైట్లు నాకు ఆదర్శమని, ఇలాంటి చాలా విషయాలు సినిమాల్లో చూయించాడు. ఆయన చెప్పాడు, వాళ్ళన్న కూడా చెప్పాడు, ఆయనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు. స్వయంగా వాళ్ళన్న అయితే ఎక్కడ నక్సలైట్లో కలిసిపోతాడో పవన్ కళ్యాణ్ అని అనుకున్నాను నేను అని చిరంజీవి గారు చెప్పారు ఇంటర్వ్యూలలో. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టాక, ప్రజారాజ్యం పార్టీ పెట్టాక పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర వహించాడు. ఆ సందర్భంలో యూత్ గురించి మాట్లాడాడు.
యూత్ భారతదేశాన్ని మార్చగలుగుతుంది, యూత్ ముందుకు రావాలి, యూత్ తమ శక్తిని అంతా వెచ్చించాలి ఈ దేశం కోసం అని వారికి సంబంధించిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఆయన్నే జనసేన పార్టీ పెట్టుకున్నాడు గనక, ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు గనక ఆయన యూత్ గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఎందుకంటే ఆయన అభిమానుల్లో బహుశా లక్షలాది మంది యూత్ ఉంటారు. ఈ యూత్కు ప్రతిబింబమే కాక్రోచ్ జనతా పార్టీ లేదా జంజీ యూత్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జరిగిన ఉద్యమం. మరి ఆ ఉద్యమ సందర్భంలో ఏమడిగారు వాళ్ళు? ఆ యూత్ వాళ్ళకి ఏమైనా ఇండ్లు అడిగారా? వాళ్ళకి ఏమైనా డబ్బులు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు లాగా ఉప ముఖ్యమంత్రి పదవి అడిగారా? ఏం అడగలేదే. ఈ దేశం గురించి అడిగారు వాళ్ళు. ఈ దేశం బాగుండాలని అడిగారు. విద్య బాగుండాలి, నిరుద్యోగం పోవాలి, ఉద్యోగాలు రావాలి. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయి 22 లక్షల మంది విద్యార్థులు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, 17 మందో 20 మందో. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడిగారు. ఇంతే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండా ఏమీ లేదు అందులో. మరి ఇట్లా అడిగినప్పుడు భారతదేశ ప్రభుత్వం, ఢిల్లీ నగరంలో ఉన్న పోలీసులు ఆ విద్యార్థుల మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశారు. వేళ్ళు ఇరిగిపోయాయి, చేతులు ఇరిగిపోయాయి, కాళ్ళు ఇరిగిపోయాయి, నెత్తురు స్రవిస్తూ ఉన్నది. రకరకాల పద్ధతుల్లో లాఠీలతో కొట్టారు, నీళ్లతో కొట్టారు, రబ్బర్ బుల్లెట్లతో కొట్టారు, పెల్లెట్ గన్స్తో కొట్టారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, ఒక లారీ నిండా రాళ్లు తెచ్చుకొని ఆ రాళ్లతో కొట్టారు. ఇన్ని రకాలుగా విద్యార్థుల్ని, యువతరాన్ని హింసించారు. అమ్మాయిలను అయితే ముట్టరాని చోట ముట్టి వారిని ఒక రకంగా ఇన్సల్ట్ చేశారు. ఇలాంటి అనేక దృశ్యాలను మనం చూశాం. నీళ్లు లేక, తిండి లేక ఆ రోడ్ల మీద పడుకొని, ఆ ఫుట్పాత్ మీద పడుకొని ఎవరో దేశంలో ఉన్న ప్రజలందరూ స్వచ్ఛందంగా వారికి వివిధ రకాల ఆహార పదార్థాలు, మందులు, వస్తువులు పంపిస్తే వాటిని ఉపయోగించుకుని వాటిని తింటూ వినియోగిస్తూ వారు పెట్టిన డిమాండ్ మీద నిరవధికంగా పోరాటం చేశారు. ఇవేవి పవన్ కళ్యాణ్ గారి గుండెను కదిలించలేకపోయాయి. మోడీ గారిని అన్నందుకు కదిలించాయి. సోనం వాంగ్చుక్ ఒక సామాజిక కార్యకర్త, మేధావి, లడక్ ప్రాంతం నుంచి వచ్చినవాడు, ఆదివాసీ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకున్నవాడు. ఆయన ఆమరణ నిరాదీక్ష చేస్తే 20 రోజులు ఆయన ప్రాణపాయ స్థితిలో ఉంటే ఆ దృశ్యం పవన్ కళ్యాణ్ గారిని కదిలించలేకపోయింది. కనుక పవన్ కళ్యాణ్ గారిని కదిలించడానికి ఏం కావాలో అర్థం కావట్లేదు. సరే, ఢిల్లీలో జరిగింది, కదిలించలేదు నీ గుండె. నీ ఉప ముఖ్యమంత్రి ఉన్న చోట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక పెద్ద ఉద్యమం జరిగి ఆంధ్ర ప్రజలు తలెత్తుకొని తిరిగేటట్లు ఆనాడు ఆ ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రజలకు వచ్చింది. ఇవాళ ఆ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాతనే ప్రైవేటు పరం అయింది. ఆ ప్రైవేటు పరం అవుతున్న సందర్భంలో అక్కడ టెంట్ వేసుకొని దాదాపు 2-3 సంవత్సరాలుగా నిరవధికంగా వాళ్ళు దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అందులో పాల్గొంటున్నాయి, పౌర సమాజం అందులో పాల్గొంటుంది, మేధావులు పాల్గొంటున్నారు. మరి నీవు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీ రాష్ట్రంలో ఒక ప్రధానమైన కర్మాగారం మూసివేతకు దరిదాపుల్లో ఉన్న చోట ప్రజలు పడుతున్న బాధల్ని చూసి నీ గుండె కరగటం లేదు. ఎందుకు కరగటం లేదంటే, నీ గుండె వేటి కదులుతుంది అంటే మోడీ గారిని ఎవరైనా ఏమైనంటే కదులుతుంది అనే విషయం అర్థమైంది. అందుకే నాదు కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరంబు అని గురంజాషువా చెప్పినట్లు ఈ ప్రజల, ఈ యువతరం, ఈ జంజీతరం కన్నీటి కథను సమన్వయంబు చేయడానికి నీ హృదయానికి చెమ్మ లేదు, తడి లేదు. అందుకే ఈ విషయంలో నీ గుండె కదలలేదు. కనుక పవన్ కళ్యాణ్ గారు మీ రాజకీయ భవిష్యత్తు చూసుకోవటం మంచిదే కావచ్చు మీకు వ్యక్తిగతంగా, కానీ సమాజంలో యూత్ చేసే పోరాటం కూడా చాలా ప్రధానమైన పోరాటం. ఈ దేశ రాజకీయ వ్యవస్థ మారాలని, మనుషులు మారాలని, దేశం మారాలని, దేశం బాగుండాలని కోరుకున్న దేశభక్తులు వాళ్ళు. రేపు వాళ్ళలో నీ కొడుకు ఉండొచ్చు, నీ బిడ్డలు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు కదా. అందుకే ఈ దేశాన్ని మార్చగలిగింది, మౌలికంగా మార్చే శక్తి ఉన్నది మీరో మోడీ గారో మాత్రమే కాదు, మీరు కూడా మారుస్తారు. ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు కనుక కొత్త విధానాలను తీసుకొచ్చి మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ శక్తివంతమైన యువతరం తలుసుకుంటేనే ఈ దేశంలో మౌలిక మార్పు వస్తుంది. కనుక మీరు బ్లైండ్గా కొన్ని విషయాలను నిరాకరించకండి. చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది.